రాతిండి కుక్కరు అంటే అంతకుముందు పెద్ద కుక్కర్లు ఉంటే అమ్మేశాను. ఎందుకులే సర్లే పప్పు కోసం గానీ, చిన్న చిన్నవి వండుకోవటం కోసమని ఇదొక్కటే ఉంచేసుకున్నాను. మా ఇంట్లో రాతిండి చూద్దామన్నా కనపడదనమాట. ఇదొక కుక్కర్ ఉంది మా ఇంట్లో. ఇదిగోండి చేపల సట్టి ఇదొకటి ఉందనమాట. ఇది కూడా వేద్దాం అనుకున్నా. కానీ ఇట్లనే ఎండు మిరపకాయలు మనం మార్చిగారం చేసుకోవాలంటే అవసరం అవుతుంది కదా! సర్లే అట్లా వేయించడానికి ఉంటదని చెప్పేసి ఒక్కటి ఉంచాను. నేను అసలు రాతిండి అనేది మా ఇంట్లో మొత్తం తీసి పడేసి అసలు దొరకను కూడా దొరకదు. ఎవరైనా పిల్లలు రాతిండి ఎట్లా ఉంటదంటే చూయించడానికి కూడా మాకు ఈ 2 వస్తువులే ఉన్నాయి. వేరే ఇంక అసలు వస్తువులు కూడా లేవు. అయితే నాకు ఇది వండాలంటే కూడా వండబుద్ధి కావడం లేదు. రాతిండి కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఎక్కడికన్నా ఊర్లు పోయినప్పుడు అప్పుడప్పుడు వండుకోవడానికి ఉంటదిలే అని ఉంచాను. అయితే ఇది కూడా నాకు కొంచెం పెద్దగా ఉంది. ఇట్లానే నేను ఎప్పుడన్నా ఊరు పోయినప్పుడు ఇన్‌స్టంట్ పాట్ పెట్టుకోమంటే నాకెందుకు అంత ఇన్‌స్టంట్ పాట్ అని మా సార్ అంటున్నారు. అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇగో డీమార్ట్‌కి పోయి ఇంగో కెన్ కుక్ అని చిన్నది లీటర్‌న్నర కుక్కర్ కొనుక్కొచ్చుకున్నా అనమాట. ఈ కుక్కర్ ఏందంటే ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు పెద్ద ఎక్కువ లేదనమాట. లీటర్‌న్నరే ఉంటదనమాట. ఆ లీటర్‌న్నరది కుక్కర్ కొనుక్కున్నాను. హ్మ్. ఆ కుక్కర్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఊరెళ్ళినా గానీ, లేకపోతే ఎటన్నా ప్రయాణాలలో కార్‌లో పోయినా గానీ పనికొస్తదన్న ఉద్దేశంతో తీసుకున్నా. నేనైతే ముందే ఓపెన్ చేశాను. ఇంగో దీనికి 2 గ్యాస్ కట్టలొచ్చినియి. ఇగో దీంట్లో ఒక గ్యాస్ కట్టొచ్చింది. ఇదిగో ఇదొక గ్యాస్ కట్టొచ్చింది. ఇది దాని బాక్సు. ఇంగో విజిలొచ్చింది. ఇదిగో ఇది విజిలు. ఇది సేఫ్టీ ఇది ఇప్పుడు ఎప్పుడన్నా ఇది కరిగిపోతాయి గదా! కరిగిపోతే పెట్టుకోవడానికి సేఫ్టీ వాల్యూ గూడా ఇది ఇంకోటి ఎక్స్‌ట్రా ఇచ్చాడు. గ్యాస్ కట్టలు మాత్రం 2 ఇచ్చాడు. ఇది కుక్కర్ అనమాట. దీని మూత. ఇదిగోండి ఇది గిన్నె చిన్నగుంది ముద్దగా లీటర్‌న్నర అని ఉందనమాట దీని మీద. మరి నాకు లీటర్‌న్నర పడతాయో పట్టవో తెలీదు గానీ దీని మీద మాత్రం లీటర్‌న్నర ఇగోండి 1.5 అని ఉంది చూసారు గదా! ఇది 1.5. ఇది మాత్రం రాతిండిదని చెప్పా గదా! ఇది 3 లీటర్స్ అనమాట. అయితే ఒక్కడిని వండుకోవాలంటే పెద్దగా అవుతుందనంటే, సర్లే ఇక నాకు గూడా రాతిండిది కొనుక్కోవటం ఇష్టం లేదని చెప్పేసి నేను ఇది తీసుకున్నా. కానీ స్టీల్ కుక్కరు అంటే స్టీల్ కుక్కర్ అనే స్టీల్ కను ట్రై ఫ్లై అని దానికి తేడా ఉంటదండి. ట్రై ఫ్లై అంటే 3 పొరలతో ఉంటదనమాట ఇది. ఇది ఒక్క పొరతో ఉండదు. స్టీల్ కుక్కర్ గాదు. అంటే పైన స్టీల్ ఉంటది, లోపల స్టీల్ ఉంటది, మధ్యలో అల్యూమినియం ఉంటది. వేడిని తీసుకొస్తది. వంట వండినా గూడా తొందరగా మాడదు. ఇప్పుడు ఇవన్నీ గూడా ట్రై ఫ్లైయేనండి. ఇవన్నీ నేను అమెరికా నుంచి తీసుకొచ్చా అనమాట. అసలు కళాయిలు మొత్తం తీసి అవతల పడేసా. చెప్పా గదా! నేను అసలు రాతిండి వస్తువులంటే మా ఇంట్లో దొరకవు, ఉండవు అనమాట. ఇంగందుకని ఇప్పుడు ఇది కుక్కర్ కొంచెం ఇదే ఫీల్ ఉంటున్నా. రాతిండి అని చెప్పేసి అందుకని దానికోసం గూడా నేను చిన్నదాన్ని పప్పుకి గానీ, ఎక్కడికైనా ఊర్లు పోయినా కార్‌లో పడేసుకొని పోతే ఇండక్షన్ స్టవ్ ఉంటది గదా! ఇండక్షన్ స్టవ్ మీద గూడా దీన్ని పెట్టేసుకొని వండుకోవచ్చనమాట. మామూలు పొయ్యి మీద పెట్టి కూడా వండుకోవచ్చు. సర్లే ఇది ఉంటే మనకు ఉపయోగమే గదా! చిన్నదని చెప్పేసి తీసుకున్నా. మా ఇంట్లో ఇంత పెద్ద కుక్కర్లు ఎందుకు అని అంటున్నాడు. అందుకని దానివల్ల గూడా ఈ కుక్కర్ కొనాలనుకున్నా. కొన్నాను. ఇంగో ఇది పాల కుక్కర్ అండి. ఇది దీని చరిత్ర 30 సంవత్సరాలు. ఎందుకంటే మా అమ్మ ఈ పాల కుక్కర్ కొనిపెట్టింది. ఎప్పుడు కొనిపెట్టిందంటే నా పెళ్లి కాకముందు ఆహ్, కొన్నదనమాట. మా అన్నయ్య ఆర్టీసీలో కండక్టర్ చేస్తాడనమాట. మా అన్నయ్య ఎప్పుడు టౌన్ పోతాడు. మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా! బస్సులకి పోతాడు కదా! మా అమ్మ ఏం చేసేదంటే పెళ్లి కాకముందు నుంచే మా అమ్మే కాదు ఎవరి తల్లులైనా ఏం చేస్తారంటే పెళ్ళప్పుడు అన్ని సామాన్లు కొనాలంటే కొనిపెట్టలేరు కదా! అందుకని త్యాపకో వస్తువు కొనుక్కుంటూ అట్లా సెట్ చేసి పెట్టుకుంటారనమాట. అలా కొన్న కుక్కరే ఇది పాల కుక్కర్ అనమాట. ఈ కుక్కర్‌కి నాకు 92లో పెళ్ళయింది. జూన్ 30వ తారీఖు. దానికన్నా ముందు 2, 3 సంవత్సరాల లైఫ్ అనమాట దీనికి. అంటే దీని పేరు కూడా నాకు బాగా గుర్తండి. దీని కంపెనీ పేరు మురుగన్ కంపెనీ అనమాట. అప్పుడంతా రేట్ అయితే గుర్తులేదు. రేట్ కూడా 500 600 లోపే ఉంది. ఇది మురుగన్ కంపెనీ పాల కుక్కర్ 2 లీటర్స్ అనమాట. అయితే నేనన్నీ రాతిండి తీసా గదా! అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఇగోండి ఇంగో ఇదొకటి నాన్ స్టిక్ టైపు గుంటలాగుండేది ఇదొకటి తీసుకున్నా. నేను ప్రతిరోజు కూరలు చేసేది ఎక్కువ పిండొంటలుండేది దీంట్లోనే అనమాట. దీనికి ఇంగో లిడ్డు ఇదొచ్చిందనమాట. చాలా మందముంటది. చాలా మందముంటది. నూనె చాలా తక్కువ పడతదనమాట దీనికి. ఇదేమో బిర్యానీకని చెప్పి తీసుకున్నాము. కానీ ఇది ఎక్కువ వాడననమాట. పెద్ద పెద్ద వంటలైతే వాడతా. అయితే దీనికి లిడ్ ఒకటే ఉపయోగపడతదని చెప్పేసి ఇంక నేనిట్లా దీని లిడ్ వాడతా అనమాట. ఆహ్, ఇది కూడా నాన్ స్టిక్ టైపే అనమాట. ఈ 2 మాత్రం చాలా బరువుంటాయండి. ఇంకో
ఇది ఒక కళాయి. దీంట్లో కూడా చేపల కూరకి ఇప్పుడు నేను ఇది వాడట్లేదు కదా, ఏదో సేమ్ ఇదే టైపు చేపల కూరకి ఫ్లాట్గా ఉండేది ఇదొకటి. ఇంకోండి ఇదొకటి. ఇవి కూడా మామూలు స్టీల్ అయితే కాదండి, డ్రై ఫ్లై అనే టైప్ అనమాట. అంటే 3 లేయర్లతో ఉంటుంది. వీటిల్లోనే ఇందాక చూపించిన కుక్కర్లో అల్యూమినియం ఉంటే దీంట్లో లోపల కాఫర్ ఉంటుంది అనమాట. పైన స్టీలు, లోపల కింద స్టీలు, లోపల కాఫర్ ఉంటుంది. ఇవన్నీ కూడా అమెరికా నుంచే తీసుకొచ్చారు అనమాట. ఇంకోండి ఇంకో దీనికి ఇలా స్టీల్ మూత వచ్చింది, దీనికేమో ఇలా లిడ్ వచ్చింది. ఇది ఉంది కదా, ఇది కూడా చిన్న సైజ్ అనమాట. ఇదేమో పెద్ద సైజు. ఫస్ట్ దీంట్లో కనిపిస్తుంది అంటే నేను విడివిడిగా తీసుకున్నాను అనమాట. ఇదేమో పెద్ద సైజు, ఇదేమో కొంచెం లోతు ఎక్కువ ఉండి ఈ సైజు. ఇదేమో కొంచెం చిన్న సైజు అనమాట. ఇవి 3 కూడా అమెరికా నుంచి, ఇవి 3 కూడా అమెరికా నుంచే తీసుకొచ్చాను. ఎంత బాగుంటాయి మీరు చెప్తే నంబర్ కానండి. అసలు మాడటం అనేది ఉండదు, వేడి తొందరగా వస్తుంది, అస్సలు మాడవు. చాలా మంది మనం ఇక్కడ స్టీల్ మీద వండితే అంటే, ఈ స్టీలు కూడా కాదండి, ట్రై ఫ్లై అని ఏదో మెటీరియల్. ఇవి ఇక్కడ ఒక్కొక్క కళాయి 10,000 12 అట్లా ఉంటుందండి ఈ మెటీరియల్ ఉన్న కళాయి అయితే ఆన్లైన్లో చూస్తే. ఇది కూడా అండి, ఇది కూడా ఒక టైపు తెపాల టైప్ కూడా ఉండాలని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా ట్రై ఫ్లై, ఇది కూడా మాడదు అసలు. ఇది కూడా అంతే అనమాట. మంచి మంచి కంపెనీలు అండి, మన బ్రాండెడ్స్, ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలే అనమాట. ఇది మాత్రం ఇండియాలో కొన్నా, ఇది ఇండియాలోనే కొన్నా కానీ ట్రై ఫ్లై అనే కానీ కొంచెం ఎట్లయినా అంత 100% అయితే నేను అంత రివ్యూ ఇవ్వను. వీటికి మాత్రం 100కి 200% రివ్యూ ఇస్తా. కానీ ఇది ఇండియాలోనే కొన్నా ట్రై ఫ్లైయే. కానీ నాకు అంత మంచిగా ఇది వాడిన తర్వాత ఇది వాడబుద్ధి కావడం లేదనమాట. అమెరికా తీసుకొచ్చింది వాడిన తర్వాత ఇండియాకి అసలు వాడట్లేదు. ఏదో ఇది తెచ్చాను ఉంచుకోలేను వదిలేలేను అన్నట్లు ఇంకా ఎప్పుడన్నా ఏది దొరకనప్పుడు టక్కుని తీసి వాడుతుంటా అనమాట. ఇది నేను పెద్దగా వాడట్లేదు కళాయే కానీ. ఇదండి నేను వీటిని పరిచయం చేయాలి అనుకున్నాను. ఈ చిన్న కుక్కర్ కూడా ముద్దుగా బాగుందండి. నేను ఈరోజు వంట స్టార్ట్ చేద్దాము, అన్నం వండుదామన్న ఉద్దేశంతో కొంచెం అన్నమే వండుతున్నాము. ముడిబియ్యపు అన్నం కదా, సరే అని చెప్పేసి ఇంకా దీంట్లో ఇలా వండుదామన్న ఉద్దేశంతో, పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియోస్ ఈ కుక్కర్లు చూపించడం జరిగింది. ఇప్పుడు నాకు ఇది పాలు, అప్పట్లో మేము 2 లీటర్ల పాలు తీసుకునేవాళ్ళం. అప్పుడు మాది వ్యవసాయ కుటుంబము, మేము రైతులము. మాకు పాలు కినుకుంటే 2 లీటర్ల పాలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పాలు నేను ఇప్పుడు తీసుకున్నా కూడా 2 లీటర్ల పాలు అయితే దీంట్లో లీటర్ పాలని దీంట్లో కాగబెడుతున్నా. ఇదో ఇప్పుడు ఆల్రెడీ కాగబెట్టిన పాలు కూడా ఉన్నాయి. అయితే నేను ఒకేసారి కాగబెట్టేసి దీంట్లోనే తోడు పెడతాను అనమాట. 2 లీటర్ల పాలు ఉంటే కనుక ఒక 1/2 లీటర్ టీ కోసం తీసి పెట్టి 1.5 లీటర్ దీంట్లోనే తోడు పెట్టి ఉంచుతాను అనమాట. తోడు పెట్టి ఉంచిన తర్వాత ఈ తోడుకున్న తర్వాత ఇదే తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. మాది పెద్ద ఫ్రిడ్జే. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మంచిగా మేగడ అట్టలాగా వస్తుంది. దాన్ని తీసేసి జ్యూసర్ జార్ ఉంటుంది కదా, ఆ జ్యూసర్ జార్లోనే మేగడ పక్కకు పెట్టేస్తాను అనమాట. పక్కకు పెట్టేస్తే అట్లా 2 సార్లు అంటే 2 లీటర్లది ఒకసారి, 2 లీటర్లది ఒక్కసారి కానీ, లేదా ఒక్కసారి 2 లీటర్లు కానీ జ్యూసర్ జార్లోనే మిక్సీ పడితే ఇటు మిక్సీ అవుతుంది, అటు మళ్ళీ వేరే గిన్నెలో పెట్టను అనమాట పని లేకుండా. దీన్ని కూడా మళ్ళీ వేరే గిన్నెలో పెట్టను. నేను ఏ రోజు తోడు పెడితే ఆ రోజే మనకి ఎంత కావాలో అంత పెరుగు తీసుకొని వాడుకుంటాను అనమాట. ఇక ఆ జ్యూసర్ జార్లోనేమో మేగడ తీసి పెడతా అని చెప్పా కదా, ఆ జ్యూసర్ జార్లోనే తీసేసి నీకు వెంటనే నేను మిక్సీ పెడతాను అనమాట. ఇంకోండి ఇగో ఇది జ్యూసర్ జారు. ఈ జ్యూసర్ జారు దీంట్లోనే మేగడ తీస్తా అనమాట. అంటే ఈ పాల కుక్కర్లో తోడుపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మేగడ తీసేసి దీంట్లోనే డైరెక్ట్గా జ్యూసర్ జార్లోనే తీస్తా అనమాట. అంటే మనకి పని తక్కువ ఉంటుంది. ఇగో ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా తిప్పేసి దీంతోనే మిక్సీ పట్టేస్తే ఇటు మజ్జిగ వస్తాయి, దీంట్లో నెయ్యి వస్తుంది. వచ్చిన తర్వాత దీంట్లో నెయ్యి తీసేసి మనం తాగాలనుకుంటేనేమో ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు వద్దంటే ఫ్రిడ్జ్లో మళ్ళీ ఇది లోపల పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా నాకు ఈజీగా ఉంటుంది అనమాట. మళ్ళీ గిన్నెల్లో పెట్టి మళ్ళీ దాంట్లో తీసి ఇదంతా ఎందుకు, డైరెక్ట్గా దీంట్లోనే వేసుకున్నామంటే దీంట్లోనే జ్యూస్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు నేను చెప్పిన వీడియోలు మీకు ఏమైనా నచ్చినాయి, బాగున్నాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనేంటంటే ఏదో సరదాగా నేను వాడేవి మంచిది ఎట్లాంటివి వాడుకుంటే అనే ఉద్దేశంతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇది 100 ml పట్టుద్ది. ఇది మనకి ప్రోటీన్ పౌడర్కి వస్తుంది అనమాట. ఇది 100 ml పట్టుద్ది. ఇలా నేను 2 వండుతా అనమాట. 2 వండితే మాకు ఇద్దరికి కూడా సరిపోతుంది. ఏంటంటే బ్లాక్ రైస్ మా అన్నయ్య పండించిండు, దాన్ని కొంచెం లైట్గా పొట్టుపోయేటట్టు చేసిండు. దీన్నే 2 వండుతున్నా. ఈ 2 మాకు సరిపోతాయి ఇది అన్నానికి. దీన్ని కడిగి నేను 6 కానీ 7 కానీ నీళ్లు పోసి కడిగి కుక్కర్ పెడతా అనమాట. బియ్యము కడిగిన తర్వాత చూపిద్దామని ఇగోండి చూపిస్తున్నా. ఇగో ఇవ్వండి బియ్యము.
అంటే ఇంకా పొట్టు పూర్తిగా తీయకపోతే ఇంకా నల్లగా ఉండేవి. మరీ బాగా నలుపుగా ఉంటుందని చెప్పి, గమ్మి ఉంటుందని చెప్పేసి కొంత పొట్టు పోయేటట్టు చేసామన్నమాట. బ్లాక్ రైస్ ఇవి. ఇదిగోండి అన్నం కుక్కర్ పెట్టాను, ఉడికింది. అన్నం చూస్తారని చెప్పేసి మూత తీస్తున్నా. చూడండి ఎంత మెత్తగా ఉందో అన్నము, మంచిగా మృదువుగా మెత్తగా నోట్లో వేసుకుంటే మెత్తగా ఉందన్నమాట. మంచిగా అన్నం కలుపుకోవటానికి కానీ పెరుగులోకి కానీ మంచిగా ఉడికిందనమాట. ఇలా కుక్కర్లో ఇక పెద్ద కుక్కర్లో పెట్టడం ఎందుకని చిన్న కుక్కర్ పెట్టానండి. నాకు హ్యాపీ అనిపించింది తెచ్చినందుకు ఈ కుక్కరు.